ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీ ఆది శంకరాచార్యుల వారు అందించిన భజగోవిందం గురించి మీ యొక్క మాటలో సార్. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాంబీతి సర్వత్రైషా విహితారీతి భజ గోవిందం. పుత్రాదపి ధన భాజాంబీతి, ధనవంతుడికి కేవలం దొంగల వల్లే కాదు పుత్రుడి వల్ల కూడా భయమే. కనుక మనం డబ్బు సంపాదనలో పడకూడదు, జ్ఞాన సంపాదనలో పడాలి. రోజు ఒక మన పొట్టకు సరిపడినంత ఆహారం సంపాదించుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. జయం గీతా నామ సహస్రం జయం శ్రీపతి రూపమజస్రం నియం సజ్జన సంగే చేతం దయం దీన జనాయ చవేతం భజ గోవిందం. గేయం గీతా నామ సహస్రం. ఎప్పుడు కూడా మన నాలుక మీద గీతా పదార్థమే ఉండాలి. సహస్రం 1000 మాటలైనా ఎప్పుడు గీతా నామమే మన నాలుక మీద ఉండాలి. ధ్యేయం, మన జీవితంలో ఏమి సాధించాలి అనేది ఆ శ్రీపతి రూపం, అంటే ఒక ఎన్లైటెడ్ మ్యాన్ యొక్క రూపం ఏమిటో అదే మన ధ్యేయం ఎప్పుడూ ఉండాలి. మనం కూడా ఆ విధంగా కావాలనే ధ్యేయం ఎప్పుడూ ఉండాలి, మనం పెట్టుకోవాలి. అలాగే అది సాధించేందుకు మనం మన చిత్తాన్ని ఎప్పుడు సజ్జను సాంగత్యం వైపే నడిపించాలి. నేయం అంటే నడిపించడం, తీసుకెళ్ళడం. సజ్జన సంగే చిత్తం, నేయం సజ్జన సంగే చిత్తం అంటే మన చిత్తాన్ని దుర్జన సాంగత్యం వైపు నడిపించకుండా సజ్జన సాంగత్యం వైపే నడిపించాలి. దేయం దీన జనాయ చెవిత్తం. అలాగే మనకన్నా కాస్త దీన జనులకు మనకున్న దాంట్లో ఒకంతైనా సరే, 10వ వంతైనా సరే ఇచ్చి తీరాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.